గిరిజనుల కుంభమేళాగా పిలుచుకునే నాగోబ జాతర ఉత్సవాలకు ముస్తాబైంది. ఈసారి ఉత్సవాలు మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నాగోబ జాతర ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ నెల 10వ తేదీన గంగనీళ్ల సేకరణ కోసం మెస్రం వంశస్థులు గోదావరి నదికి బయలుదేరనున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి నాగోబ జాతర ప్రారంభమవుతుంది. ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబ జాతర ఉత్సవాల ఏర్పాట్లపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. ఆదివాసీల ఖిల్లాగా పేరున ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా దేవాలయం భక్తులు కోరిన కోరికలు తీర్చే దైవంగా ఖ్యాతి గడిస్తోంది. అన్ని వర్గాల ప్రజానీకంతో పాటు ఆదివాసీలకు ఇక్కడ నిర్వహించే ఉత్సవాలు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరం పుష్యమాసం వచ్చిందంటే చాలు ఇక్కడి ఆదివాసీ గ్రామాల్లో నెల రోజుల పాటు పండగ వాతావరణం ఉంటుంది. చలో నాగోబా నినాదంతో పల్లెల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియడంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎప్పుడెప్పుడా నాగోబా సన్నిధికి వెళ్తామా అని ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా గిరిజనుల్లో ఓ తెగకు చెందిన మెస్రం వంశస్థుల కుల దైవంగా ఇక్కడి నాగదేవత పూజలందుకుంటోంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో గత 1940వ సంవత్సరం నుంచి ఇక్కడ జాతర ఉత్సవాలకు గుర్తింపు లభించింది. ముఖ్యంగా నిజాం కాలం నాటి పాలన సందర్భంగా గిరిజన జీవన విధానం, వారి ఆచార కట్టుబాట్లు, వారి సమస్యలను అధ్యయనం చేసేందుకోసం ఇంగ్లాండ్ దేశానికి చెందిన ప్రొఫెసర్ హేమన్ డాఫ్ ను ఇక్కడి అడవులకు పంపించగా అప్పట్లో గిరిజనులకు చేరువైన డాఫ్ కేస్లాపూర్ నాగోబా దేవాలయంలో పూజలు నిర్వహించి గిరిజనుల సమస్యలపై ఇక్కడే దర్బార్ నిర్వహించారు. ఈ దర్బార్లో పాల్గొనే గిరిజనులు వారి వారి సమస్యలు అధికారుల సమక్షంలో విన్నవించుకుని పరిష్కరించుకునేవారు. అప్పటి నుంచి నేటి వరకు జాతర ఉత్సవాల సందర్భంగా గిరిజనుల సమస్యలపై ఒకరోజు ప్రభుత్వం అధికారికంగా దర్బార్ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మంచి వాతావరణము, ఇక్కడ చాలా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకుంటే బాగుంటుంది. ప్రశాంతమైన వాతావరణము. నాగేంద్రుడిని దర్శించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. మొక్కిన మొక్కులు తప్పకుండా తీరుతాయి. చాలా నమ్మకమైన దేవుడు నాగోబా. చాలా మంచి కేస్లాపూర్లో ఈ నెల 2వ తేదీన నెలవంక చూసిన మెస్రం వంశీయులు నాగోబాను దర్శించుకుని మరుసటి రోజున నాగోబా జాతర ప్రచారం కోసం ఏర్పాట్లలో భాగంగా ప్రత్యేక ప్రచార వాహనం ఎడ్లబండిలో మెస్రం వంశ పెద్దలు ఎడ్లబండిపై బయలుదేరి వెళ్లారు. గ్రామ దేవతకు ఆదివాసుల సంప్రదాయ పూజలు నిర్వహించిన అనంతరం నాగోబా ప్రచార రథాన్ని ప్రారంభించారు. రాజంపేట నుంచి సోయంగూడలో బస చేసి సోయంగూడ నుంచి గిన్నెర, సాలెగూడ, పొల్లుగూడ, వడగావ్లో ప్రచారాన్ని నిర్వహించి ప్రచార రథం కేస్లాపూర్కు చేరుకుంటుంది. ఇలా తమ పూర్వీకుల నుంచి ఈ ఎడ్లబండిపై నాగోబా జాతర ప్రచారం కొనసాగుతూ వస్తుందని, నేటికి తామంతా ఇలాగే ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని మెస్రం వంశీయులు చెబుతున్నారు. ఈ నెల జనవరి 28న ప్రారంభమయ్యే కేస్లాపూర్ నాగోబా జాతర కోసం మెస్రం వంశీయులు నెల రోజుల ముందే గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తారు. జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేపడుతున్నట్లుగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీషా ప్రకటించారు. కేస్లాపూర్లో దర్బార్ వాళ్ళు నాగోబా జాతర సంబంధించిన ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో నాతో పాటు గౌరవ ఎస్పీ గారు, గౌరవ పిఓఐటీడీ గారు, సబ్ కలెక్టర్ గారు, ఏసీయూటీ గారు, ఏఎస్పీ గారు, టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరూ అధికారులు కూడా ఈరోజు హాజరయ్యారు. సో ముఖ్యంగా ఈ నెల 28 తారీఖు మహాపూజ, తర్వాత 31 తారీఖు ఈ దర్బారు టెంపుల్ కమిటీ తరఫు నుంచి ఇది డిసైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మీ అందరికీ తెలుసు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. కాబట్టి వారు ఉన్న టైంకి అన్ని వసతులు వారందరికీ తప్పకుండా ఉండాలి, వారి దర్శనం మంచిగా జరగాలి. వాటికి సంబంధించిన అందరూ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరూ అధికారులు కూడా ఒక టైం బౌండ్ మేనర్లో ఈ వర్క్స్ మొదలుపెట్టి కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా 21 తారీఖు ఆ టైంలో పెట్టడం జరుగుతుంది. ఆ లోపల ఈ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి టెంపుల్ కమిటీ మెంబర్స్ వారు ఏవైతే సూచన మేరకు ఎక్కడైనా రోడ్ రిపేర్ వర్క్స్ కానీ, లేదు టాయిలెట్ సంబంధించిన కానీ, డ్రింకింగ్ వాటర్ వర్క్స్ కానీ, ఇట్లా రకాల వర్క్స్ ఏవైతే అర్జెంట్ నేచర్లో, ఎమర్జెంట్ నేచర్లో చేయాల్సిన ఉన్నాయో, తర్వాత వివిఐపి మూవ్మెంట్స్ కానీ, పోలీస్ బందోబస్తు కానీ, అన్నిటి కూడా ఈరోజు డీటెయిల్డ్గా యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి అందరూ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరూ అధికారులు ఈ పనులు చాలా శ్రద్ధతోనే కంప్లీట్ చేసి ఈ జాతర కూడా ప్రశాంతంగా విజయవంతంగా చేయాలి. పురాతన
పురాతన కాలం నాటి నాగోబా దేవాలయం పూర్తిగా తొలగించి సుందరమైన ఆలయాన్ని భారీ వ్యయంతో నిర్మించగా గత 2 ఏళ్లుగా నూతనంగా నిర్మించిన ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నాగోబా జాతర కోసం భారీగా ఏర్పాట్లు చేపడుతున్నారు. మెస్రం వంశస్థులతో పాటు అన్ని ఆదివాసీ తెగలతో పాటు మిగతా భక్తులు కూడా హాజరు కానున్నారు. జనవరి 28న పుష్య అమావాస్యను పురస్కరించుకుని నాగోబా దేవాలయంలో మహాపూజను నిర్వహించిన అనంతరం జాతరను ప్రారంభించనున్నారు. నాగోబా జాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది గిరిజనులు హాజరు కానున్నారు. ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత కేస్లాపూర్ జాతర ఆదివాసీ జాతరల్లో 2వ స్థానంలో నిలుస్తుంది. ఇక్కడ నిర్వహించే జాతరను గిరిజన కుంభమేళాగా పిలుచుకుంటారు. ఆలయ ప్రాశస్త్యం ప్రకారం మెస్రం వంశానికి చెందిన గిరిజన కాలినడకన మట్టి కుండలతో వెళ్లి గోదావరి నుంచి నీటిని తీసుకొచ్చి నాగదేవత విగ్రహానికి అభిషేకం చేయడం ఆనవాయితీ. కాగా వీరికి మార్గ మధ్యలో గ్రామాల్లో ఇతర గిరిజన కుటుంబాలు స్వాగతం పలికి ప్రత్యేక పూజల్ని చేస్తారు. వచ్చినటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు వాళ్ళకి కావాల్సింది ఏవైతే అనేక విధంగా ఉన్నటువంటి సమస్యలపై దేవునికి పాలాభిషేకం చేసిన తర్వాత వాళ్ళ ఉన్నటువంటి ఏవైతే మొక్కులు ఉంటాయో ఖచ్చితంగా అవి ఆ శ్రీ నాగదేవత ఆశీర్వాదంతోనే అవి ఫలితం సాధిస్తాయనేది ఈ మన యొక్క మెస్రం వంశుల యొక్క నమ్మకం. అదేవిధంగా ఉన్నటువంటి ఏవైతే పాడి పంటలు ఉన్నాయో ఖచ్చితంగా నాగదేవతను ఈరోజు దర్శనం చేసిన తర్వాత అఖండ కలియుగ దేవతను దర్శించినట్టే మనకి ఉన్నటువంటి మానవతత్వంలో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పుణ్యతిథి జరుగుతుందనే సందర్భంలో నేటి ఈ కార్యక్రమం చాలా పవిత్ర దినం కాబట్టి ఈసారి ఇక్కడ నిర్వహించే నాగోబా ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొదట ఇక్కడి నాగోబా దేవాలయంలో పూజలు చేయడం, అనంతరం సీఎం హోదాలో గతేడాది నాగోబాను దర్శించుకోవడం చేశారు. త్వరలో జరగనున్న నాగోబా జాతర ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించనున్నారు. ఇప్పటికే జాతర ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ రాజశీషా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా తదితరులు నాగోబా ఆలయంలో మెస్రం వంశస్థులతో సమావేశాన్ని నిర్వహించారు. మొత్తంగా ఆదివాసీ కుంభమేళాగా పిలుచుకునే నాగోబా ఆలయం జాతర ఉత్సవాలకు ముస్తాబైంది.